దేవ స్వభావమునందు పాలివరగుట. పరలోకమందున్న దేవుడు మనమందరము కూడా దేవుని స్వభావములో లేదంటే దేవ స్వభావములో పాలివారం అవ్వాలని దేవుడు కోరుచున్నవాడై ఉన్నాడు. నిజానికి క్రైస్తవులముగా, క్రీస్తు ప్రభు శరీరమైన సంఘముగా మనము ఈ స్థలములో కూడి కొన్ని సంవత్సరాలుగా కార్యక్రమాలను జరిగించుకుంటున్నాం. క్రైస్తవులమైనటువంటి మనకు గురి ఉండాలి, లక్ష్యం ఉండాలి. గురి ఉన్నవారికి, గురి లేని వారికి చాలా తేడా ఉంటుంది. గురి ఉన్నవారు దాన్ని సాధించడానికి ప్రయత్నిస్తారు. అటువలనే క్రైస్తవులమైన మనకు కూడా గురి, లక్ష్యం ఉండాలి. అలాగే మనము క్రీస్తు స్వారూప్యమును సంపాదించుకోవడానికి ప్రయాసపడుతుండాలి. ప్రాముఖ్యంగా దేవ స్వభావములో పాలివారము కావడానికి అనుదినము కూడా మన దినచర్యలో దాని కొరకు ప్రయత్నిస్తుండాలి, ప్రయాసపడుతుండాలి. ఎందుకంటే పరలోకమందున దేవుడు దేవ స్వభావములో మనము పాలివారం అవ్వాలని కోరుచున్నాడు. దేవ స్వభావంలో పాలివారగుట. అపోస్తలుడైన పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయంలో మొదటి 11 వచనాలు మనం చదివితే, మూడవ వచనం నుంచి చదువుతాం. తన మహిమను బట్టి, గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి, జీవమునకును భక్తికిని కావలసిన వాటినన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు, మన ప్రభు అయిన యేసును గూర్చినట్టునైనా అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను అన్నాడు. దేవ స్వభావములో పాలివారమగుటకు దేవుడు చేయుచున్నటువంటి సంగతులు తెలియజేశాడు. మనలో ఏ ఒక్కరము కూడా మనమంతటా మనమే దేవ స్వభావము సంపాదించలేము. కానీ పరలోకమందున్న దేవుడు తన మహిమను బట్టి, గుణాతిశయములని, జ్ఞానమును, దైవశక్తిని బట్టి సమస్తమును మనకు దయచేయుచున్నాడు అనే సంగతి మాట్లాడబడింది. కనుక ప్రాముఖ్యంగా దేవుని స్వభావములో లేదా దేవ స్వభావములో పాలివారం అవ్వాలని మనలను దేవుడు కోరుచున్నాడు అనేది విశేషమైన సంగతి. కాబట్టి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటినీ దేవుడు మనకు దయచేయుచున్నదనే సంగతి తెలియజేశాడు. కనుక జీవమునకు కావలసిన వాటిని దేవుడు మనకు దయచేశాడు. వాస్తవానికి నరుడు అవిధేయుడై దేవుని ఆజ్ఞను అతిక్రమించి దేవుని నీతి మీద విరోధంగా తిరుగుబాటు చేసి పాపం చేసిన వాడై, చెడుతనం చేసిన వాడై, దేవుని ఆజ్ఞను అతిక్రమించిన వాడై జీవాన్ని పోగొట్టుకున్నాడు. జీవము అనేది దేవుని నుండి కలిగేది.
ప్రాణము వేరే, జీవము వేరే. జీవము అనేది దేవుని వలన కలిగేటువంటి సంగతి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం మనం చూసినప్పుడు దేవుని వలన కలుగు జీవము అనేసన్నాను. కనుక జీవమునకు కావలసిన వాటిని దేవుడు దయచేస్తున్నందున అన్నాడు. కాబట్టి జీవం అనేది దేవుడు తనంతట తాను కలిగి ఉన్నది. దేవుడు జీవము కలిగిన వాడు. ఆ జీవము దేవుని వలన కలిగేది. కాబట్టి జీవమును మనకు ప్రసాదించటానికి పరలోకమందున దేవుడు ఉద్దేశించాడు. పాపం చేసి జీవాన్ని పోగొట్టుకున్నటువంటి ఆ మనిషి ఎడల పరలోకమందున దేవుడు ప్రేమ కలిగిన వాడై ఆ జీవమును ప్రసాదించడానికి కాలపు సంపూర్ణమైనప్పుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. కాబట్టి ఆ జీవమును దయచేయడానికి, పోగొట్టుకున్న జీవాన్ని తిరిగి మనుషులకు కలిగించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 10-11 వచనాల్లో చూసినప్పుడు క్రీస్తు ప్రభు భూమి మీద ఉన్న దినాల్లో మాట్లాడినటువంటి మాటలు. దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి నీ రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చితనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని. కాబట్టి జీవము కలగడానికి, జీవము దయచేయడానికి, అది సమృద్ధిగా కలుగజేయడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి జీవమును మనకు ప్రసాదించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన ప్రాణం పెట్టాడు. క్రీస్తు ప్రభువులో జీవముంది, అది వెలుగయ్యుంది మనకు. కాబట్టి యేసుక్రీస్తే జీవం. నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నాడు అనేసి అన్నాడు. కాబట్టి జీవము లేకపోతే మనుషులు ఆత్మ సంబంధంగా సచ్చిన స్థితిలో ఉంటారు. ఆత్మ సంబంధంగా సచ్చిన స్థితిలో ఉండి శరీరంలో ప్రాణం కలిగి ఉంటారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో చెప్పేశాడు కదా, మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను సచ్చిన వారై ఉండగా అన్నాడు. కాబట్టి ఆ రూపంగా సచ్చిన వారికి జీవం ఉండదు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనములో ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే అన్నాడు. అంటే జీవము లేకపోతే సచ్చిన స్థితిలో ఉండి మనుషులు ప్రాణం కలిగి ఉంటారు. కాబట్టి నేడు అనేకులు కూడా క్రైస్తవులుగా పరిగణించబడుతున్నటువంటి వారు జీవానికి సంబంధము లేని వారుగా అనేకులు ఉన్నారు. ఇకపోతే దేవుడు భక్తికి కావాల్సిన వాటిని దయచేశాడు. వాస్తవానికి మనుషులు బైబిల్ కలిగి ఉన్నటువంటి వారు భక్తి అంటే ఏంటో తెలియకుండా దీర్ఘ ప్రార్థనలు చేయడము అర్ధరహితము. భక్తి అంటే ఏంటో తెలియకుండా భక్తిపరుడని ఏ మనుష్యుడు కూడా చెప్పుకోకూడదు. భక్తికి నిర్వచనం ఇచ్చాడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26-27 వచనాల్లో ఎవడైనను నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకుని నీడల వాని భక్తి వ్యర్థమే. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకునుటయునే. కనుక భక్తి అంటే ఏంటో ప్రాముఖ్యంగా తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి నోటికి కళ్ళెం పెట్టుకోకుండా ఉండేది భక్తి కాదు. ఒకానొక సందర్భంలో క్రీస్తు ప్రభు ఎరికో పట్టణం గుండా
వెళ్ళాల్సినటువంటి సమయం వచ్చినప్పుడు క్రీస్తు ప్రభు ఆ దారిని వెళుతున్నప్పుడు అక్కడ సుంకపు గుత్తాదారుడైనటువంటి ధనవంతుడైన జక్కయ్య అనే ఒక పేరుగల వ్యక్తి ఉండేవాడు. ఆ వ్యక్తిని ప్రభు అయిన యేసుక్రీస్తు పిలిచాడు. జక్కయ్య, త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసి వచ్చి ఉన్నదని చెప్పినప్పుడు జక్కయ్య త్వరగా తిరిగి సంతోషంతో క్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు క్రీస్తు ప్రభు ఆయనను చేర్చుకున్నాడు. అప్పుడు జక్కయ్య భక్తిని అర్థం చేసుకొని తన ఆస్తిని పంచిపెట్టేశాడు. లోకాసువార్త 19వ అధ్యాయం 8వ వచనం నుంచి జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బేదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవని యొద్దైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని ఎడల అతనికి 4 వంతులు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పాను అన్నాడు. కనుక భక్తిని అర్థం చేసుకొని తన ఆస్తిని పంచిపెట్టినటువంటి మనసు కలిగిన వాడు జక్కయ్య. కనుక పరలోకమందున్న దేవుడు జీవమునకు భక్తికి కావలసిన వాటిని దయచేశాడు. అంతేనా అంటే అంతేకాదు, అత్యధికములైన వాగ్దానాలని అనుగ్రహించాడు అనేసి అని అన్నాడు. కాబట్టి దేవుని వాగ్దానములు అనేటివి అమూల్యమైనవి, ఎవరు వెలకట్టలేనివి వాగ్దానాలు. అవి అవునని కాదన్నట్టు ఉండేటివి కాదు. అవి ఎన్నైనా కూడా అవునన్నట్టుగానే ఉన్నాయి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనములో దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీయు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి అన్నాడు. నిశ్చయములై అనే అవును, అలాగే ఉన్నవి. కాబట్టి దేవుని వాగ్దానాలు, పరలోకమందున దేవుడు వాగ్దానం చేస్తే దాన్ని నెరవేర్చడానికి సమర్థుడు. ఉదాహరణకు పితరుడైన అబ్రహాముకి వాగ్దానం చేసినటువంటి వాడు. వాగ్దానం చేసినప్పుడు ఆ వాగ్దానాన్ని పరలోకమందున దేవుడు అబ్రహాం జీవితంలో నెరవేర్చాడు. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం నుంచి చూస్తే, మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్లు వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టు శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను అన్నాడు. కాబట్టి దేవుడు వాగ్దానం చేస్తే దాన్ని నెరవేర్చుటకు సమర్థుడు. అటువల్లనే కాబట్టి పరలోకమందున దేవుడు వాగ్దానం చేశాడు. సంఘము స్థాపించబడేటువంటి సందర్భంలో పెంతెకోస్తు పండుగ దినాన క్రీస్తు ప్రభు ఆరోహణమైన తర్వాత అపోస్తలులు పెంతెకోస్తు పండుగ దినాన యెరూషలేములో కూడి ఉన్నప్పుడు పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తానని వాగ్దానం చేశాడు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 36వ వచనం నుంచి చూస్తే, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలనని చెప్పెను. వారు ఈ మాటలు విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడుగగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని
వారితో చెప్పెను అనేసి అన్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మను క్రైస్తవులైన వారికి ఇస్తానని వాగ్దానం చేసాడు. కాబట్టి వాగ్దానం చేసిన వాడు నెరవేర్చాడు. అలాగుననే క్రీస్తు ప్రభువుని మరలా పంపుతాడు, పంపేటువంటి దేవుడు పంపుతాడు అనేటువంటి వాగ్దానం ఉంది. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం నుంచి, అంత్యదినముల్లో అపహాసకులు అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గూర్చిన వాగ్దానమేమాయను, పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమున్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకొనవలను. ఎలయనగా పూర్వం నుండి ఆకాశం ఉండనియు నీళ్లలో నుండి నీళ్ల వలన సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యము వలన కలిగినని వారు బుద్ధిపూర్వకంగా మరతురు అనేసి. కాబట్టి వాగ్దానం చేసిన దేవుడు మర్చిపోయేవాడు కాదు. దేవుడు వాగ్దానాన్ని మర్చిపోయేవాడు కాదు. ఒకానొక దినాన క్రీస్తు ప్రభువుని పంపుతాడు, రెండవ రాకడ. కాబట్టి క్రీస్తు ప్రభువుని పంపుతాడు మరలా అనే వాగ్దానం ఉంది. ఇకపోతే ఆయన నిత్య జీవమును అనుగ్రహిస్తానని వాగ్దానం చేశాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 25వ వచనములో నిత్య జీవము అనుగ్రహించుననున్నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము అనే సంగతి తెలియజేశాడు. అంతేనంటే అంతేకాదు, జీవకిరీటం దయచేస్తాడు. ఆయన జీవకిరీటం దయచేస్తాడు అనేటువంటి వాగ్దానం కూడా ఉంది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో ఇలాగన రాయబడింది, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించి వారికి వాగ్దానము చేసిన జీవకిరీటము పొందును. కాబట్టి జీవకిరీటం శోధనను సహించే వారికి ఇవ్వబడేటువంటిది. కాబట్టి ఆ జీవకిరీటం దయచేస్తాననేటువంటి వాగ్దానం ఉంది. కాబట్టి శోధనను సహించి మరణం వరకు దేవునికి నమ్మకంగా జీవితాన్ని జీవిస్తూ ఉండాలి. అలా జీవిస్తూ శోధనలో పడిపోకుండా, శోధనను సహించుకుంటూ ఓర్చుకుంటూ జీవిత దినాలను గడిపినటువంటి వారికి జీవకిరీటం దయచేయబడుతుంది అనేటువంటి వాగ్దానం ఉంది. ఒకానొక సందర్భంలో తిమోతికి పత్రిక రాసినటువంటి అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాల్లో చూస్తే, నేను మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసం కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించి వారికి అందరికీ అనుగ్రహించును అనేసాను. బట్ నీతి కిరీటం కనుక దేవ స్వభావములో పాలివారము కావాలి. దేవ స్వభావములో పాలివారం కావడానికి దేవుడు దైవశక్తి, జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటిని కూడా దయచేశాడు. అత్యధికములైన అమూల్యములైన వాగ్దానములను దయచేసినటువంటి దేవుడు. కాబట్టి వాటన్నిటిని కూడా నెరవేర్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. నెరవేర్చడానికి కూడా ఆయన సమర్థుడై ఉన్నాడు. కాబట్టి దేవస్వభావంలో పాలివారము కావడానికి ప్రాముఖ్యంగా జరగాల్సినటువంటి సంగతి ఏంటంటే, లోకంలో భ్రష్టత్వం ఉంది, దురాశ ఉంది, దాన్ని అనుసరించకుండా తప్పించుకోవాలి అని అన్నాడు. కాబట్టి లోకమందున్న భ్రష్టత్వము నుండి, దురాశ నుంచి మనుషులు తప్పించుకోవాలి. కాబట్టి దురాశ మనకు ఉండకూడదు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం నుంచి, ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరలు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై మరణమును కనును అనేసి అన్నాడు.
కాబట్టి దురాశ ఉండేవాడు శోధనలో పడుతుంటాడు. దురాశ అంటే నీది కాని దాన్ని ఆశించటం. కనుక పాపమునకి, భ్రష్టత్వానికి దూరంగా తగు విశేషమైన జాగ్రత్త కలిగి జీవించాల్సిన పరిస్థితి ఉంది. ఇకపోతే దురాశను అనుసరించకుండా భ్రష్టత్వము నుంచి తప్పించుకొని మనకు మనముగా పూర్ణ జాగ్రత్త గలవారమై కొన్నిటిని అమర్చుకోవాలని తెలియజేశాడు. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనములో, ఈ హేతువు చేత మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తియందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమయందు దయను అమర్చుకునుడి అని తెలియజేశాడు. కాబట్టి క్రైస్తవుడిగా దేవస్వభావంలో పాలివారం కావడానికి ప్రయాసపడాలి. క్రైస్తవుడిగా దేవ స్వభావాన్ని సంపాదించుకోవాలి. కాబట్టి అమర్చుకోవలసినటివి తెలియజేశాడు. అమర్చుకోవలసినటివి విశ్వాసం అన్నాడు, సద్గుణము అన్నాడు, జ్ఞానము అన్నాడు, ఆశా నిగ్రహం అన్నాడు, సహనము అన్నాడు, భక్తి అన్నాడు, సహోదర ప్రేమ అన్నాడు, దయ అని తెలియజేశాడు. కాబట్టి విశ్వాసము మొదటి మెట్టు. విశ్వాసం అనేది ప్రారంభమైన మెట్టు. దేవునికి మనుషులకి ఉండే బాంధవ్యము, మీడియము విశ్వాసము. విశ్వాసము లేకుండా దేవునికి మనుషుడు ఇష్టడై ఉండుట అసాధ్యము. కాబట్టి విశ్వాసం అనేది దేవుని యందు ఉంచటము చాలా ప్రాముఖ్యమైన సంగతి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనములో, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా అని. కాబట్టి ఈ విశ్వాసం అనేది ప్రాముఖ్యం. ఈ విశ్వాసము ఏది పడితే అది విశ్వాసం కాదు, దేవుడు అంగీకరించేటువంటి విశ్వాసమే ఉండాలి. నెక్స్ట్ పోతే ఈ విశ్వాసము ప్రారంభమైన మెట్టుగా ఈ విశ్వాసమునందు సద్గుణం కావాలి, గుణం ఉండాలి. విశ్వాసం ఉంటే సరిపోదు, విశ్వాసంతో పాటు గుణం ఉండాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనములో, సాధువైనట్టు మృదువైనట్టు అను గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయాంతరంగ స్వభావం మీకు అలంకారంగా ఉండినట్లు ఉండవలెను అనేసి అని అన్నాడు. కాబట్టి సాధువైన మృదువైన గుణం, ఈ గుణము కలిగి ఉండి గుణమునందు జ్ఞానము అనేసి అని అన్నాడు. ఈ జ్ఞానము దైవ జ్ఞానం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనములో, మీలో ఎవరికైనా జ్ఞానం కొదువగా ఉన్నడలా అతడు దేవుణ్ణి అడగవలెను, ఆయన ఎవరిని గద్దింపక అతనిని ధారాళముగా దయచేయవాడు అనేసి అన్నాడు. ఈ జ్ఞానమునందు ఆశా నిగ్రహం. ఆశా నిగ్రహం అంటే ఆశ కోరికలు నిగ్రహించుకునేటువంటి శక్తి. కాబట్టి దేవుడు మనకు ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మనిచ్చాడు, కానీ పిరికితనము గల ఆత్మనియలేదు అనేసి అని అన్నాడు. ఇకపోతే సహనము అనేసి అని అన్నాడు. సహనము అనేది ప్రాముఖ్యమైన సంగతి. విశ్వాసము ప్రారంభమైన మెట్టుగా ఆ విశ్వాసం ఉంటే సద్గుణం ఉండాలి, సద్గుణమునందు దైవ జ్ఞానం ఉండాలి, జ్ఞానమునందు ఆశా నిగ్రహమును అమర్చుకోవాలి. ఆశా నిగ్రహం కలిగిన మనిషికి సహనం ఉండాలి అని తెలియజేశాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనములో, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి అనేసి అన్నాడు. కాబట్టి ఎంత విశ్వాసం ఉన్నా, ఎంత గుణమున్నా, ఎంత జ్ఞానమున్నా, సహించే స్వభావం అనేది కూడా చాలా ప్రాముఖ్యమైన సంగతి. వాటితో పాటు భక్తి అనేది చాలా ప్రాముఖ్యం. సహనమునందు భక్తిని అమర్చుకోవాలను, నిజమైన భక్తి. నోటికి కళ్ళెం పెట్టుకోవడం, దిక్కులేని పిల్లలను, విధవరాండ్రులను వారి ఇబ్బందిలో పరామర్శించటం, సహాయ సహకారాలు అందించటం అనేది భక్తి. భక్తి యందు సహోదర ప్రేమ కలిగి ఉండాలి. హెబ్రీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయము 1వ వచనములో, సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి అనేసి అన్నాడు. కాబట్టి తోటి సహోదరుల పట్ల ప్రేమ అనేది
కనపరచటము చాలా ప్రాముఖ్యమైన సంగతి. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12-13 వచనాల్లో మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగో ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభువు దయచేయునుగాక అనేసాను. కాబట్టి దేవుణ్ణి ప్రేమిస్తున్నటువంటి మనం ఒకరినొకరు కూడా ప్రేమించేవారమై ఉండాలి, అదే అనేసాను అన్నాడు. కాబట్టి ఒకని ఎడల ఒకరు మనుషులందరి ఎడలను కూడా ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లాలి. సహోదర ప్రేమ, ఈ సహోదర ప్రేమ యందు దయను అమర్చుకోండి అనేసాను అన్నాడు. కాబట్టి దయను కనపరిచేటువంటి స్వభావము ప్రాముఖ్యంగా మనకు ఉండాలి. మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు 43వ వచనం నుంచి కొన్ని సంగతుల్లో చూస్తే, క్రీస్తు ప్రభు సెలవిచ్చిన మాటలు చూస్తే, నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువుని ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించి వారి కొరకు ప్రార్థన చేయుడి అనేసాను. కాబట్టి దయను అమర్చుకోవడం అంటే దేవుని ప్రేమను అమర్చుకోవడం. కనుక దేవ స్వభావంలో పాలివారము కావాలంటే వీటన్నిటినీ కూడా క్రీస్తునందున్నటువంటి జనులు అమర్చుకోవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. కాబట్టి దేవ స్వభావంలో పాలివారమగునట్లు దేవుడు కొన్నిటిని దయచేశాడు కనుక మనం లోకమందున్న దురాశను అనుసరించకూడదు. భ్రష్టత్వం నుంచి తప్పించుకొని దేవస్వభావంలో పాలివారం అవడానికి పూర్ణ జాగ్రత్త కలిగి విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమునందు ఆశానిగ్రహమునందు సహనమునందు భక్తి యందు సహోదర ప్రేమయందు దయ, అంటే దేవుని ప్రేమను మనం అమర్చుకోవాలి. కనుక దేవ స్వభావంలో పాలివారు మగునట్లుగా దేవుడు దయచేసిన వాటన్నిటిని బట్టి వీటిని ప్రాముఖ్యంగా మనం అమర్చుకోవాలి. కాబట్టి కంటిన్యూషన్గా పేతురు రాసిన 2వ పత్రికలో ఇవి కలిగి విస్తరించిన ఎడల అని మాట్లాడుకుంటూ వచ్చి, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల మన ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మల్ని సోమరులైనను నిష్ఫలైనను కాకుండా చేయును అని. ఇవి ఎవరికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గురుడివాడును దూరదృష్టి లేనివాడును. అందువలన సహోదరులారా, మీ పిలుపుని ఏర్పాటు నిత్యము చేసుకున్నటకు మరి జాగ్రత్త పడుడి. మీరిట్టి క్రియలు చేయవారైతే ఎప్పుడును తొట్టిల్లరు. అలాగున మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. కాబట్టి ఇట్టి కార్యాలు చేస్తే మనం తొట్టిల్లం. కనుక విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశానిగ్రహము, సహనము, భక్తి, సహోదర ప్రేమ, దయ వీటిని అమర్చుకొని క్రైస్తవులంగా మనము దినదినము దేవ స్వభావంలో పాలివారం కావడానికి ఆత్మీయ అభివృద్ధి చెందాలి. కాబట్టి ఏ క్రమంలో ఉన్నామో ప్రశ్నించుకోవాలి, పరీక్షించుకోవాలి, మార్పు చేసుకోవాలి. దిద్దుబాటును ప్రేమపూర్వకంగా చేసుకొని దిద్దుబాటును ప్రేమించుతూ దేవ స్వభావంలో పాలివారం కావడానికి దినచర్యలో మనం తగు విశేషమైన జాగ్రత్తతో మనం ప్రయాసపడాల్సినటువంటి పరిస్థితి ఎంతైనా ఉంది. కాబట్టి దేవ స్వభావమునందు పాలివారగునట్లు దేవుడు అనుగ్రహించినటువంటి వాటిని మనం పూర్ణ జాగ్రత్త కలిగి విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమునందు ఆశానిగ్రహమునందు సహనమునందు భక్తి యందు సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొని నిత్యరాజ్యములో ప్రవేశించడానికి తగు విశేషమైన జాగ్రత్త కలిగి ఉండాల్సిన
అవసరత మనకెంతైనా ఉంది.